ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. అతను మంచి వ్యవసాయం చేసేవాడు. అయితే అతడికి కాలక్రమేణా ఆరోగ్యం బాగోలేకపోవడం బట్టి మంచాన పడతాడు. ఇక నేను మరణిస్తాను అనుకున్న సమయంలో తన ఇద్దరు కుమారుల్ని పిలిపించేలా మాట్లాడతాడు. నాయనా, నేనిక మరణిస్తాను. నేను చనిపోయే ముందు మీ ఇద్దరికీ ఒక చక్కటి ఇద్దరు అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను అంటాడు. అలాగే తండ్రి కోరిక మేరకు ఇద్దరు కుమారులు కూడా మంచి చక్కటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. అయితే చనిపోతూ ఇలా అంటాడు. నాయనా, మనకున్న ఆస్తి అల్లా ఒక దుప్పటి, ఒక మంచి మామిడి చెట్టు మాత్రమే. వాటిని మీ ఇద్దరూ సరిసమానంగా పంచుకొని మంచిగా ఉండండి. తమ్ముడు అమాయకుడు. వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి తండ్రి మరణిస్తాడు. పెద్ద కుమారుడు దుప్పటి పంచుతాడు. తమ్ముడు, ఇదిగో దుప్పటిని పగలంతా నువ్వు తీసుకో, పర్వాలేదు. నాకు రాత్రులు ఇవి చాలు అంటాడు. చెట్టును చూపించి, తమ్ముడు, ఈ బలమైన మొదలు నువ్వు తీసుకో, పైనున్న కొమ్మలు మాత్రం నాకు ఇవి చాలు అంటాడు. వారిద్దరూ పని చేసుకొని భార్యాభర్తలు రాత్రులు పడుకున్నప్పుడు మాత్రం చలితో వణుకుతూ నిద్రపోతారు. పెద్ద కుమారుడు తన భార్య పని చేసుకుంటూ రాత్రి నిద్రపోయినప్పుడు మాత్రం దుప్పటి కప్పుకుంటూ హాయిగా సంతోషంగా ఉంటారు. పగలు తన యొక్క చిన్న కుమారుడు మాత్రం చెట్టుకు నీరు పోస్తూ బలంగా ఏపుగా తయారు చేస్తాడు మామిడి చెట్టుని. కానీ దాని నుండి వచ్చిన ఫలాలు మాత్రము ఆ పెద్ద కుమారుడు తన భార్య ఏరుకుంటూ సంతోషంగా వాటిని అనుభవిస్తారు. ఒక్క కాయ కూడా తమ్ముడు ఉన్నాడు కదని చెప్పి అన్న ఇవ్వడు. ఇదంతా చూస్తున్న చిన్న కుమారుడు భార్య తన భర్తతో వెళ్ళి అడుగుతుంది. ఏంటిదంతా? నీరు నువ్వు పోస్తే కాయలు వారేరుకుంటున్నారు. ఇలా అడిగినప్పుడు భర్త వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం కోసం చెబుతాడు. అయితే తెలివైన భార్య ఇలా ఆలోచన చేస్తుంది. పగలంతా దుప్పటిని వారి దగ్గర ఉంచుకున్న తర్వాత రాత్రి ఇచ్చే ముందు ఆ దుప్పటిని మొత్తం నీటితో తడిపి దుప్పటినిస్తుంది. అయితే ఆ దుప్పటిని చూసిన పెద్ద కుమారుడు తన భార్య కోపంతో రగిలిపోతారు. వచ్చి అడిగినప్పుడు ఆ భార్య చిన్న కుమారుడు భార్య ఇలా అంటుంది. అక్క, దుప్పటి మా దగ్గర ఉంటుంది కదా, పగలంతా మాసిపోయి ఉంటుందని చెప్పి ఉతకడానికి నానబెట్టి మర్చిపోయాను అని తెలివిగా సమాధానం చెప్తుంది. అలాగే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మొదలను పరిశీలన చేసి మొదలు మాదే కదా అని చెప్పి మొదలను పడగొడుతుంది. ఇదంతా పెద్ద కుమారుడు భార్య అర్థం చేసుకొని, ఇది మాకు తగిన శాస్తే మేమందరం కలిసి ఉంటే బాగున్ను, లేకపోవడం బట్టి ఇలా జరిగిందని ఆలోచన చేస్తారు. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు.